కాంపిటేటివ్ జర్నీ ఒకసారి గమనించినట్లయితే సక్సెస్ రేట్ రావాలంటే మీరు చేసిన హార్డ్ వర్క్. నాకు ఎగ్జామ్స్ కోసం చదవడం అంటే కొంచెం చిరాకే, న్యాచురల్గా ఉండాలి. సో అక్కడ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మాత్రం వదిలేది కాదు. 100 లైఫ్ హిస్టరీస్ చదివాను. ఎస్ఎస్సి, సిజిఎల్, యూపీఎస్సి. యూపీఎస్సిలో భాగంగా యూపీఎస్సి అటెంప్ట్స్ ఎన్ని ఇచ్చారు? 6 ఇచ్చాను. ఈజీగా సేల్ త్రూ అయ్యాను. మొదటగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం జరిగింది? మీ యొక్క ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పులు చేసిరా? మొదటి ఎగ్జామ్లోనే విజయం సాధించిరా? నేను కొంచెం ఎంతూజియాస్టిక్గానే ఉండేది, బాగా ఇంక్విజిటివ్గా చైల్డ్హుడ్ నుంచి. నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే పోస్టల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఉండే, దాంట్లో వచ్చిండే. కన్నడ, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని. ఆ కల్చరు, నాకు నేచర్ అంటే బాగా ఇష్టం. వెస్టర్న్ ఘాట్స్లో ఒక 2 years స్పెండ్ చేశాను. అటు నుంచి ఇటు స్టేట్ సర్వీసెస్ సైడ్ 2022 వరకు యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చాను. అప్పటికి ఎగ్జాస్ట్ అయ్యింది, 6 attempts ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ సోషల్ ఈవిల్స్ మీద అంటే మీ చిన్నతనంలో కానీ ఇప్పటివరకు చూస్తున్న వాటిలలో ఏది బాగా ఇంకా రిఫార్మ్ అవసరమైంది, ఇంకా ఉంది అని అనిపించింది మీకు? ఒక 15 years బ్యాక్ ఎకనామికల్ అండ్ సోషల్ ఇష్యూస్ బాగా ఉండేవి. ఇప్పుడు సోషియో ఎథికల్ ఇష్యూస్ బాగా రైజ్ అవుతున్నాయి. అబ్దుల్ కలాం అక్కడ చెప్తారు, సొసైటీ బెస్ట్గా ఉండాలంటే ఫాదర్, మదర్ అండ్ టీచర్, 3 pillars ఉండాలి. సో పేరెంట్సే వాళ్ళ పిల్లల్ని షేప్ చేయగలుగుతారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద మీకు అవగాహన ఉండి అది ఎంతవరకు దీనికి ఉపయోగపడింది అనుకుంటున్నాను? యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయితే చాలా డైమెన్షన్స్లో వెళ్ళారు. అది ఆ పేరు బాగా గుర్తుండిపోయింది, అక్కడ అది యూజ్ అయింది అన్నట్టు. యూపీఎస్సీ అనేదేమో మీకు ఎదురుగా కనపడుతున్న గోల్, బట్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కొన్ని అబ్స్టాకిల్స్ లాగా ఇవన్నీ దాటుకుంటూ వచ్చేసి ఫర్దర్ ఇంకేమైనా మీ ఆలోచనలు ఉన్నాయా? నాకేంటంటే సార్, లైవ్లీహుడ్ కంటే లైఫ్ ఇంపార్టెంట్. అది పొటెన్షియల్ నాట్ ఓన్లీ ఎకనామికల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్. స్టూడెంట్ డిఫరెంట్ వాటిలలో చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ఫెయిల్యూర్స్, కొన్నిసార్లు ఇటు సైడ్ ఎందుకు వచ్చినాము, వాటిని కంట్రోల్ చేసుకోవటం ఎలా స్టూడెంట్? మైండ్ని కంట్రోల్ చేయాలంటే ఆ గుడ్నెస్ మోడ్లోకి తీసుకురావాలి. ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాము అనేది మర్చిపోతాము, మర్చిపోయి సెల్ఫ్ డిఫెన్స్లోకి వచ్చేసి స్ట్రగుల్ అవుతూ ఉంటాం. జనరల్గా యూపీఎస్సీలో టోటల్గా 2 సార్లు ఫిలిమ్స్ దగ్గర ఆగిరు, మిగతా 4 times మెయిన్స్ వరకు వెళ్ళి రాసారు. దాంట్లో సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నాను? నేను ప్రతిసారి తొందరపడ్డాను, ఈ ఇయర్లోనే అయిపోవాలి. కాంపిటేటివ్ వరల్డ్లోకి దిగేటప్పుడు దేంతో ఏ కాన్సెప్ట్స్ దిగాలి, ఎట్లయితే చివరి ఎండ్ వరకు రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ పొందొచ్చు? హై ఇంటెలెక్చువల్ ఇంటెలిజెన్స్ అయితే అవసరం లేదు, ఒక్కటే సోర్స్ చదవాలి, అది బెస్ట్ అయి ఉండాలి.